ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికి శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీరు చేయు ప్రతి ప్రయత్నాలు నా దేవుడు ఆశీర్వదించి కృపాక్షేమంతో నింపి ముందుకు నడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తిమోతిలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం కలిగిన ఆత్మనే ఇవ్వలేదు అనేసి ఇక్కడ పౌలు చెప్తున్నారండి తిమోతికి. అయితే ఇక్కడ గమనించినట్లయితే అండి, దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎలాంటిది అంటే, ఫస్ట్ దేవుడు తన దాసుడు ద్వారా మనతో మాట్లాడిస్తున్న మాట ఏంటంటే శక్తి కలిగిన ఆత్మ. అందుకనే శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతనే కార్యం జరుగుతుందని. శక్తి అనేది ఈ లోక ఆహార పదార్థాల వల్ల వచ్చే శక్తి ఉన్నది, దేవుడిచ్చే శక్తి ఉన్నది. ఈ లోక ఆహార పదార్థాల వల్ల వచ్చే శక్తి అనేది అది ఈ లోక ఆహార పదార్థాలు తింటేనే నిన్ను నడిపిస్తుంది. కానీ దేవుని శక్తి అలా కాదండి, తను విశ్వసించిన వారి జీవితాల్లో ఆ శక్తి పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఆ శక్తి కొరకు వారు కనిపెట్టుకొని ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుంచి శక్తి పొందేంత వరకు మీరు ప్రార్థన చేయండి అని యేసుప్రభు వారు తన శిష్యులైన వారికి చెప్తారండి. కనుక నీకు శక్తి చాలని ప్రతికూలమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావా? అయితే పైనుంచి శక్తి నువ్వు పొందేంత వరకు కూడా నీ విశ్వాస జీవిత యాత్రని బలపరుచుకొని నీవు నడిపించబడదు గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతనే నీ జీవితంలో కార్యం చేస్తాన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు అండి. అంతేకాదండి, ప్రేమ కలిగిన ఆత్మని ఇచ్చాడండి. ప్రేమ అంటే మనం ఆయన ఆజ్ఞలు బట్టి నడవటమే ప్రేమ. అప్పుడు నా దేవుని బిడ్డలారా, నీవు దేవుని మాటని తీసుకోవటం అనేదే ఒక ప్రేమ. గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 23-24 వాక్యాలు చూస్తే అండి, యేసు ఒకడిని ప్రేమించినలా వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రిని వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనుడు. మీరు నన్ను వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అంటున్నారు. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు దేవుని మాట నీ శ్రమలలో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో తీసుకొని నువ్వు దేవుని మాటకి ప్రార్థన తీస్తావండి. అంతేకాదు, నువ్వు దేవుని మాటను బట్టి నువ్వు జీవిస్తావండి. ఆ దేవుని మాట నిన్ను అన్ని విషయాల్లో జీవింపజేసి శక్తికి మించిన నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో నీవు క్షేమంగా నడుచున్నట్లుగా దేవుని మాట నిన్ను బలపరిచి ఆదరించి ముందుకు నడిపిస్తుంది. ఆ రీతిగా ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులతో మీరు పోరాడుతున్నారు, ఎటువంటి సాతాను శక్తులతో మీరు పోరాడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఉదయకాలం వేళ దేవుడు గొప్ప విడుదల మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తి, ప్రేమ, మూడోది ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, మనకి కలిగిన పంచేంద్రియాలు కూడా అవి నిగ్రహంలో పెట్టగలిగిన ఆత్మ. కాబట్టి ఇక్కడ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అనేది స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చెను అనేసి మూలవాక్యం. అంటే మన బుద్ధికి స్వస్థత కావాలి, అందుకనే ఆ దేహానికి స్వస్థత, బుద్ధికి స్వస్థత మనకి దేవుడు ఇస్తున్నాడండి. కాబట్టి మనం దేవుని కాడ అడిగి దేహానికి, బుద్ధికి కావాల్సిన స్వస్థతని మనము అడిగి పొందుకునేవారిగా ఉండాలి. అంతేకాదండి, ఆయన పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదండి, ధైర్యం కలిగిన ఆత్మనే ఇచ్చాడు. కాబట్టి తన దేవుని ఎరుగువారికి బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారండి. అలాగా దేవుని ఆత్మ పొందిన ఆ యొక్క సంసోన్ అండి, అతను గాడిద పచ్చి దవడెముకతోటి 1000 మందిని తునాతునులుగా చంపినట్లుగా చరిత్ర చెప్తున్నదండి. ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న నీవు దేవుని ఆత్మ సహాయముతోటి కుటుంబంలో ఉన్న చీకు చికాకుల్ని, కుటుంబంలో ఎదురైన సాతాను యొక్క గలిబిల్ని నువ్వు జయించుటకు దేవుని ఆత్ముడు నీకు సహాయం చేస్తాడండి. అంతేకాదండి, 2వ తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాలు చూస్తే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. హల్లెలూయా. నీవు నమ్మిన యేసు శక్తిని, నువ్వు నమ్మిన యేసు ప్రేమని, నీవు నమ్మిన యేసు ప్రభావం కలిగిన కార్యాలని నీవు పరిపూర్ణంగా నువ్వు తెలుసుకొని ఆ కార్యాల్లో నీవు జీవిస్తావని, ఆ కార్యాల ద్వారా నీవు బలపరచబడతావని,
అసాధ్యమైన ప్రతి కార్యాలు ఆయన సుసాధ్యం చేస్తాడండి. నీకు కావాల్సినవి, ఆ రోజుకి కావాల్సిన తగినవి ప్రభు నీకు ఇస్తాడు అనేసి నీ ఒక దృఢమైన నమ్మకంతో, నిరీక్షణతో నీవు అడుగులు ముందుకు వేసినప్పుడు అండి అసాధ్యమైన కార్యాలు ప్రభు సుసాధ్యం చేస్తాడు. ఒకరోజు యేసు ప్రభు వివాహానికి వెళ్తే అండి అక్కడ వివాహంలో ద్రాక్షరసం అయిపోతుంది. అప్పుడు యేసు తల్లి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అంటే యేసు ప్రభు ఆ రాతి బాణల్ని నీళ్లతో నింపమని చెప్తే రాతి బాణల్లో నీళ్లు పోస్తారండి. నీళ్లు పోస్తేనే నీళ్లు ద్రాక్షరసంగా మార్చగలిగాడు. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ కన్నీళ్ళని సంతోషకరంగా మార్చువాడు. నీ నిందలు, అవమానాలని విజయోత్సవముల మధ్యలో నడిపించగలిగిన వాడు. నువ్వెక్కడ పడిపోయినావో నాకైతే తెలియదు, కానీ నా దేవుని ఆత్మ అన్ని విషయాలను నిన్ను నిలబెట్టి బలపరిచి కృపతో నింపి నిన్ను ముందుకు నడిపిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయగలిగిన యెహోవా ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడు నాటి దినాన మన పితరులు అనేకమైన యుద్ధాలు, విజయాలు సాధించారండి. ఈ రోజున కుటుంబంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైన యుద్ధాలు, పోరాటాలు. నువ్వు పోరాడేది శరీరంతో కాదండి, అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలతోటి, ఇంకా చెప్పాలంటే చీకటి యొక్క ప్రతికూలమైన పరిస్థితులు, శోధనలతోటి. కాబట్టి మన్ను అడ్డుగా ఉందనేసి విత్తనం మొలకెత్తుకోకుండా ఉండదండి. దేవుడిచ్చిన ఆశీర్వాదం వైపు చూచి మన్ను యొక్క ఆ మట్టి పెడ్డలని పెకిలించుకుంటూ పైకి వచ్చి అది ఎలా అయితే ఫలిస్తుందో మన ఆత్మీయ జీవితంలో దేవుని కృప దైనందిన ఈ జీవిత ప్రయాణంలో కూడా కుటుంబం కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తూ కుటుంబీకుల్ని దేవుడు మీకు అప్పచెప్పాడు. కాబట్టి నీకు అప్పచెప్పిన కుటుంబంలో ఉన్న భార్య బిడ్డల కొరకు కుటుంబం కొరకు చేతులెత్తి కన్నీళ్లు విడిచి దేవుని కృపను పొంది ఏ పరిస్థితి అయినా నువ్వు దేవుని సహాయముతో ధైర్యంగా నువ్వు ఎదుర్కోవాలని దేవుడు యొక్క చిత్తమండి. అందుకనే దేవుడు నీకు పెరిగితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదండి, ధైర్య సాహసాలతోటి నిన్ను నిలబెట్టగలిగిన యెహోవా ఆత్మని ఇచ్చాడు. కాబట్టి తమ దేవుని ఎరుగవారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నట్టుగా ఆయన ఆత్మ పొందిన అనేకులు కూడా విజయోత్సవం మధ్యలో నడిపించబడ్డారు. ఎందుకు కన్నీళ్ళు కారుస్తున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు వేదన చెందుతున్నావు? జీవితం అంతా అయిపోయిందని నువ్వు అనుకోమాకు. జీవితం అనే దారిలో ఎన్నో మలుపులు నువ్వు తిరిగినా, ఏ మలుపులో నీవు నడిపించబడినా, నీవు పట్టుకున్న వాక్యము నిన్ను నడిపిస్తున్న దేవుడు ఆయన నిన్ను ఎడబాయువాడు కాదు, నిన్ను విడిచిపెట్టువాడు కాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వల్ల ఏ పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావు, ఏ ఒక శోధనను చూసి నువ్వు భయపడుతున్నావు నాకైతే తెలియదు, కానీ నీవు హృదయపూర్వకంగా దేవుని వైపు చూసినట్లయితే నా దేవుని యొక్క సన్నిధి, నా దేవుని యొక్క ఆత్మ, నా దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించి నీకు కలిగిన చికాకులన్నిటిలోంచి గొప్ప విడుదల ఇస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా కృపాక్షేమంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని నింపాలని దైవ సేవకులుగా మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణకు దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం వేళ ఎటువంటి పోరాటాల మధ్యలో నీ బిడ్డల జీవితం కొనసాగుతుందో మాకైతే తెలియదు, కానీ శక్తిని, బలాన్ని ఇచ్చు. ఏ పరిస్థితులు చూసి నీ బిడ్డలు భయపడుతున్నారో జ్ఞాపకం చేసుకో. ధైర్య సాహసాల మధ్యలో నీ బిడ్డల జీవితాలు ఆశీర్వదించి, దీవించి నడిపించమని. అయా, కృంగిన వారిని లేవనెత్తు, ఆదరణ అనుగ్రహించి బలపరచమని, కృపాక్షేమంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మదేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి మీకు కలిగిన చికాకులన్నిటిలో గొప్ప విజయం, విడుదల ప్రభు అనుగ్రహించి ధైర్య సాహసాల మధ్యలో నా దేవుని ఆత్మ మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.